మహనీయులు జేడి లక్ష్మీనారాయణ గారు. అలాంటి వ్యక్తి ఆ పదవికి స్వచ్ఛంద రాజీనామా చేసి సమాజంలోకి వచ్చినందుకు, ఎందుకంటే రండి ఈ ఇంట్రడక్షన్ ఎక్కువగా పొగడ్తలు చెప్పొద్దు అంటారు, లేనిది చెప్తే పొగడతా, ఉన్నది ఉన్నట్టు చెప్తే వాస్తవం. ఈ రోజు వారిని మనం గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుత సమాజంలో, ఎందుకంటే వారు అభినయ అబ్దుల్ కలాం గారు మనకి. అలా సమాజంలోకి వచ్చినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించి సమాజంలో మార్పు రావాలంటే విద్యలో రావాలి, వైద్యంలో రావాలి, అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఉద్యోగ కల్పనలో రావాలని చెప్పేసి జేడి ఫౌండేషన్ నుండి వివిధ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఎన్నో సదస్సుల ద్వారా ఎంతో మందిని ఆలోచింపజేశారు. అలా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయించారు. ట్యూనింగ్ ఫోర్క్ అన్నది ఒకటి తీసుకొని దాన్ని కనుక మనం కొడితే ఎప్పుడైతే ఈ రెండు ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అవుతాయో అప్పుడు యాంప్లిట్యూడ్ మాక్సిమం అవుతుంది అన్నది రెజొనెన్స్ అన్నది ఫినామినా. సో ఇప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ ఉంది, దాన్ని కొట్టే వాళ్ళు ఉన్నారు. సో ట్యూనింగ్ ఫోర్క్లు అంటే మీరు దానికి చైతన్యం ఇవ్వడానికి వర్మ. సో హనుమంతుడికి ఫ్రీక్వెన్సీ ఉంది, బయట చెప్పిన జాంబవంతుడు కానీ ఇతరులు వచ్చి వాళ్ళ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అవ్వడం వల్ల హనుమంతుడిలో బ్రహ్మాండమైన శక్తి వచ్చి ఆయన సముద్రాన్ని లంఘించగలిగారు. కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు కూడా హనుమంతుల వారితో సమానం. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు, కాబట్టి ఆ శక్తిని గుర్తించడానికి, ఆ శక్తితో మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు, ఒకటి ఐఐటి, రెండవది వచ్చేసి నీట్. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎవరైనా కూడా ఎంపీసీ తీసుకుంటే వాళ్ళు ఐఐటికి వెళ్ళాలని, బైపీసీలో ఉంటే వాళ్ళు నీట్ పరీక్ష రాసి వాళ్ళు మెడికల్లో వెళ్ళాలని అనుకుంటుంటారు. నా భాషలో ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాదు, ఇండియా ఇంటూ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ అంటారు నేను. ఐఐటి అంటే ఇండియా ఇంటూ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి ఇండియాను ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మనం ఐఐటిలో ఉండాలి. అంటే ఏ కోచింగ్ లో ఉన్నా, ఏ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా భారతదేశం గురించి గుర్తుపెట్టుకోవాలి. నా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ప్రతి క్షణం కనుక మనం ఆలోచించగలిగితే దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. రెండవది నీట్. నా భాషలో నీట్ ఏంటంటే నేషనల్ ఎమోషనల్ ఎనర్జెటిక్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి నేషనల్ ఎమోషనల్ ఎనర్జెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ నీట్. కాబట్టి ఐఐటి నీట్ అన్నవి మన ధ్యేయంగా మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనం దేశం ముందుకు వెళుతుంది. ఎప్పుడు కూడా మనం ఇతర దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు అక్కడికి ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే అటువంటి భారతదేశాన్ని మనం అంతా కలిసి నిర్మించాలి అన్నది. ఇది కేవలం ఒక ఐఐటి పరీక్షలో పాస్ అవ్వడానికి, నీట్ పరీక్షలో పాస్ అవ్వడానికి కాదు, భారతదేశాన్ని ఈ పరీక్షల్లోంచి మనం ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా ఐఐటిలో 1994లో పాస్ అయిన వర్మ గారు విద్యార్థులలో ఆ విధమైన రిజొనెన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆయన కోటాలో రిజొనెన్స్ అన్న సంస్థను పెట్టి అది ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే గొప్ప సంస్థగా మారి అనేక మంది పిల్లలను ముందుకు తీసుకువెళుతూ వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని సత్య హరిశ్చంద్ర నాటకం చూడడానికి తీసుకెళ్ళారు. ఆయన పుష్ప సినిమా చూపించరు, బిగ్ బాస్ చూపించరు. ఆయన ఏం చూపించాడంటే సత్య హరిశ్చంద్ర నాటకాన్ని చూపించాడు. దాంతో ఆ రోజు నుంచి ఆయన నిర్ణయించుకున్నాడు, నేను జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాను. ఇది తల్లిదండ్రుల పాత్ర, ఇది తల్లిదండ్రుల పాత్ర. ఎప్పుడు పిల్లవాళ్లకు ఏది చెప్పాలి, ఏది చూపించాలన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న ఇంకొక విన్నపం ఏంటంటే చెత్త ప్రోగ్రామ్స్, చెత్త సినిమాలు ఉండాలి అన్న దాని గురించి కూడా ఒక 4-5 పాయింట్లు మనం మాట్లాడాలి. ముందుగా ఎలా ఉండాలంటే గోల్స్ నిర్దిష్టంగా ఉండాలి, స్పెసిఫిక్ గోల్ ఉండాలి. అంటే ఇప్పుడేంటి, నేను ఐఐటికి పాస్ అవ్వాలి, నేను నీట్లో పాస్ అవ్వాలి అన్నది మీ నిర్దిష్టమైన గోల్. ఆ తర్వాత దానిలో చిన్న ఎక్సర్సైజెస్ మనం తయారు చేసుకోవాలి. అంటే నేను ఈ వారంలో ఆర్ ఈ నెలలో ఇన్ని ఎక్సర్సైజులు చేస్తాను, మ్యాథ్స్ లో ఆర్ బయాలజీలో ఇంత చదువుతాను. అందువల్ల స్పెసిఫిక్ గోల్ ఉండాలి, మెజరబుల్ గోల్ ఉండాలి, ఆ తర్వాత సాధించగలిగిన గోల్ కూడా ఉండాలి. గోల్స్ ఎప్పుడు సాధించగలగాలి. సాధించలేని గోల్ పెట్టుకున్నాను అనుకో, నేను దాన్ని అచీవ్ చేయలేను. కాబట్టి జరిగాయి. కాబట్టి ఆన్లైన్ లో జరగడం వల్ల ఏమైపోయిందంటే అది మీకు ఒక ఇంపార్టెంట్ ఇదైంది. కాబట్టి మనం ఏది వస్తువు ఎంత వాడాలో అంత మాత్రమే ఉపయోగించుకోవాలి. అమ్మ కొద్దిగా ఉప్పు ఎక్కువైగానే ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసేస్తుంది,
అమ్మ ఉప్పు ఎక్కువైపోయింది ఈరోజు వంట బాగాలేదు అని చెప్పేసి. కాబట్టి ఉప్పు ఎంత ఉండాలో వంటలో అంతే ఉండాలి. కాబట్టి మన జీవితంలో కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ ఈ సెల్ ప్రభావం కానీ ఎంత ఉండాలో అంత మాత్రమే ఉంచుకోవాలని చెప్పి మీకు చెప్తాను. ఎందుకంటే 3 విషయాలు వెనక్కి రావు, ఎప్పుడు గుర్తుపెట్టు. ఒక సభలో ఇలాగే అడిగాను, ఫేస్బుక్ లో ఎంతమంది ఉన్నారు చేతులు ఇచ్చారు చాలా. 500 మంది మిత్రులు ఎంతమంది ఉన్నారంటే 2 చేతులు లేసి. 1000 మంది ఎంతమంది ఉన్నారు అంటే 1 చేయి లేసి. బాబు నువ్వు కూర్చోమ్మా, నీకేం కావాలి? బ్లాక్ టీ షర్ట్. యా, అక్కడికి నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ రా, కమి ఇక్కడ కూర్చో, ముందు కూర్చో, డోంట్ డిస్టర్బ్. దా ముందు కూర్చో, ముందు కూర్చో. యా, సిట్, డోంట్ డిస్టర్బ్. యా, ఓకే. సో 1 చేయి లేసి 1000 మంది మిత్రులు. వాడిని అడిగాను, ఏం చేస్తావురా రోజు అంటే, సార్ రోజు మెసేజ్ కొడతాం సార్. ఏం మెసేజ్ కొడతావురా అంటే, హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అంటాడు. మరి ఏమవుతుంది సార్, వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు సార్ నాకు అన్నాడు. చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఎంత సమయం అంటే 2 గంటలు రోజు. ఓకే, రేపు ఒక మెసేజ్ నువ్వు కొట్టని చెప్పాను. నా 1000 మంది మిత్రులారా, మా స్కూల్లో ఫీజులు పెంచారు, 50 కోట్లు పంపించాడు. మరుసటి రోజు ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏమైందిరా అంటే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్. ఇలా ఉంటారా మీ ఫేస్బుక్ మిత్రులు? కాబట్టి దీన్ని వదిలేసి నువ్వు రోజు ఒక పుస్తకం చదవమని చెప్పాను. సో రోజు ఒక పుస్తకం చదవడం మొదలు పెట్టాడు 2 గంటలు. కాబట్టి సంవత్సరానికి 365 పుస్తకాలు, 10 సంవత్సరాలకి 3650 పుస్తకాలు. ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి. చూడండి, ఏ సమయంలో ఏది చెయ్యాలో ఏది మానాలో మనకు తెలిస్తే మనం జీవితంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలం. కాబట్టి వాడు ఫేస్బుక్ మానేశాడు, పుస్తకాలు పట్టుకున్నాడు. ఆ విధంగా కనుక మనం చేసుకోగలిగితే మన జీవితాలు బ్రహ్మాండంగా ముందుకు వెళతాయి. కాబట్టి గోల్స్ సెట్ చేసుకోవడం ఒకటి, ఏమి చేయాలో ఏమి మానాలో అవి కనుక మీరు నేర్చుకుంటే. మీ అందరికీ క్రికెట్ చాలా ఇష్టం, ఎందుకంటే మీకు ఎప్పుడైతే పరీక్షలు ఉంటాయో అప్పుడే ఐపీఎల్ పెడతారు. అంటే చూడండి వీళ్ళ ఇది కూడా, అంటే ఏ విధంగా యువతరాన్ని పక్కదారి పట్టించాలి అన్నది చాలా మంది రెడీగా ఉంటారు. కాబట్టి ఐపీఎల్ అయిపోయింది, ఐ థింక్ ఫైనల్ ఉందా? ఈరోజు ఫైనల్. ఈరోజు ఫైనల్. చూడండి, మీ పరీక్షలు అయిపోయాయి, ఈరోజు ఫైనల్ పెట్టాడు. మీ పరీక్షలు జరుగుతున్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతూనే ఉన్నారు. అందుకని క్రికెట్ గురించి చెప్తారు. 2 ప్లేయర్స్ వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. ఒకరు సచిన్ తెందూల్కర్, ఇంకొకరు వినోద్ కాంబ్లీ. మీకు అది తెలిసింది, సచిన్ తెందూల్కర్ అందరికీ తెలుసు, అతని ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి క్రికెట్ మొదలు పెట్టారు ఆట. ముంబైలోని శివాజీ పార్క్ అనే మైదానంలో ఇద్దరు కలిసి ఆడడం మొదలు పెట్టారు. ఇద్దరికి కూడా ఒకే గురువు, రమాకాంత్ అచ్రేకర్ అని. ఇద్దరికి అంటే మీకు ఈ సెల్ ఫోన్ లో రకరకాల చిత్రాలు, రకరకాల అంశాలు, ఆ తర్వాత బయట చెడు అలవాట్లను మిమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే భారతదేశం ఎక్కడైతే గొప్ప దేశం అయిపోతుందో అని చాలా మందికి భయం. కాబట్టి ఇందులో యువతరాన్ని మనం పక్కదారిన పట్టించగలిగితే దేశం అభివృద్ధి చెందదు అని చాలా మంది కుట్రలు పన్నుతున్నారు మన మీద. ఏ దేశం వాళ్ళైతే మనతో పోరాడి మనతో యుద్ధం చేసి గెలిచే వాళ్లకు దమ్ము లేదో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మొదలు పెడతారు అన్నమాట. అంటే మీకు చెత్త వీడియోలు మీకు యూట్యూబ్లో పెట్టడం, చెడు అలవాట్లు మీకు నేర్పించడం. కాబట్టి మీరు భారతదేశాన్ని ఐఐటిగా తీసుకెళ్తారా, నీట్గా తీసుకువెళ్తారా? అలా తీసుకువెళ్ళాలంటే ఈ చెడు అలవాట్ల నుంచి బయటికి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది చాలా ప్రబలంగా వ్యాపిస్తుంది సమాజం. సెల్ ఫోన్ ఉంది కదా, అందుకనే చెప్పాను. ఈ సెల్ అయ్యారు, స్మార్ట్ ఫోన్లను వాళ్ళ అమ్మా నాన్నలకి ఇచ్చేశారు, చిన్న నోకియా ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి నోకియా చిన్న ఫోన్ల డిమాండ్ దేశంలో అన్నిటికన్నా ఎక్కువ ఉండబోతుంది. ఎక్కడ? వరంగల్లో ఉండబోతుంది అని చెప్పేసి మీరు చేయగలిగారు. అది మనం సాధ్యం. ఎందుకు అని మిమ్మల్ని అడుగుతారు, ప్రెస్ వాళ్ళు వెంటనే వచ్చేస్తారు, కెమెరాలు వేసుకుని వచ్చేస్తారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. చెప్పండి, నేను మారుతున్నాను, నాతో పాటు దేశాన్ని ఐఐటిగా మార్చాలనుకున్నాను, ఇండియా ఇంటూ ట్రాన్స్ఫర్మేషన్, దేశాన్ని నీట్ గా చేయాలనుకుంటున్నాను. అంటే నేషనల్ ఎమోషనల్ ఎనర్జెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేశాను, నేను స్మార్ట్ గా తయారయ్యాను, నోకియా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నానని చెప్పండి. ఎంత చక్కగా ఉంటుంది చూడండి, ఎంత చక్కగా ఉంటుంది. అది చేయండి.
కాబట్టి తల్లిదండ్రులకు కూడా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే పిల్లలతో పాటు మనం కూడా ఈ 2 సంవత్సరాలు చిన్న నోకియా ఫోన్, ఎందుకంటే తల్లిదండ్రులను పిల్లలు ఫాలో అవుతారు. కాబట్టి పిల్లలు చేస్తుంటే మేము కూడా చేస్తాం. మీరేమవుతుందంటే పిల్లలకు అది ఇచ్చి మీరు స్మార్ట్ ఫోన్లు పెట్టుకుంటే పిల్లలు మీ వెంట పడతారు. కాబట్టి పిల్లలతో పాటు, ఎందుకంటే మనం ఏదో ఒకటి సాధించాలి జీవితంలో ఎవరైతే సాధిస్తారో వాళ్ళ పేర్లే గుర్తుపెట్టుకుంటారు. జీవితంలో సాధించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా ఈ సాధించే వాళ్ళుగా కనుక మనం అవ్వగలిగితే ఎంత చక్కగా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఫోన్లు స్మార్ట్ అవ్వకూడదు, మనం స్మార్ట్ అవ్వాలన్నది మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోగలగాలి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యంతో ఉంటారో వాళ్ళు విజయాలు సాధిస్తారు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం మనము? క్రమశిక్షణ ఏమంటాం ఇంగ్లీష్ లో? డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అన్న పదాన్ని మనం మ్యాథ్స్ లో మారిస్తే ఏమవుతుంది? ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది? 100 వస్తుంది. డిసిప్లిన్ కి 100 మార్కులు పడతాయి. డిసిప్లిన్ స్పెల్లింగ్ రాసి ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 అని ఇచ్చేసి మీరు డిసిప్లిన్ మొత్తాన్ని కలిపేస్తే 100 మార్కులు వస్తుంది. కాబట్టి పరీక్షల్లో 100 మార్కులు వస్తే మీరు ఎప్పుడైతే టాపర్ అవుతారో జీవితంలో మీకు టాపర్ అవ్వడానికి మీకు కావాల్సింది క్రమశిక్షణ. అది కూడా నేర్చుకోండి. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే మన యాటిట్యూడ్ చక్కగా ఉండాలి, మన దృక్పథం చక్కగా ఉండాలి. దీన్ని ఇంగ్లీష్ లో యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ ని కూడా మీరు సంఖ్యలోకి మారిస్తే అది కూడా 100 అవుతుంది. ATTITUDE రాసి దాన్ని మళ్ళా నెంబర్ ఇవ్వండి. ఏకి 1, బికి 2, సికి 3, దాన్ని మొత్తం మళ్ళా కలిపితే అది కూడా 100 అవుతుంది. కాబట్టి జీవితంలో మీకు 100 మార్కులు రావాలంటే మీ దృక్పథం చక్కగా ఉండాలి, మీ డిసిప్లిన్ చక్కగా ఉండాలి. దృక్పథం అంటే ఏంటంటే మనం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడాన్ని దృక్పథము అంటారు. దృక్పథం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. అబ్దుల్ కలాం గారు చెప్తుండేవాళ్ళు, ఎప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు అన్ని పక్షులు భయపడిపోతాయి. చిన్న చిన్న పక్షులన్నీ భయపడిపోయి అవి అక్కడక్కడ దాక్కుంటాయి. కానీ గరుడ పక్షి అది ఏం చేస్తుందంటే మేఘాల మీదకి వెళ్ళిపోతుంది. వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? మేఘాల నుంచి. కాబట్టి అది నాకు భయం కలుగజేస్తుంది, కాబట్టి నేను ఆ భయం మీదే పైకి వెళ్ళిపోతానని అది వెళ్తుంది. కాబట్టి మీరు కూడా ఏదైతే మీకు భయాన్ని కలుగజేస్తుందో దాని మీదికి వెళ్ళే శక్తి మీలో ఉంటే మీరు బ్రహ్మాండంగా విజయం సాధించగలరు. కాబట్టి కావాల్సినది చక్కని దృక్పథం, మంచి డిసిప్లిన్, తర్వాత దేశభక్తి భావనలు కూడా మనలో ఉంటాయి. దేశం నాది, ఈ ప్రాంతం నాది, ఈ రోడ్డు నాది, ఈ ఊరు నాది, ఈ జిల్లా నాది, రాష్ట్రం నాది, దేశం నాది అన్న భావాలు మీలో కనుక ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక గొప్ప దేశాన్ని తయారు చేస్తాం. ఇల్లు మాత్రం నాది అనుకోకండి. ఇల్లు నాది అనుకొని ఇల్లు చక్కగా శుభ్రంగా పెట్టుకుంటున్నాం. రోడ్డు నాది కాదు, చెత్త వేసే రోడ్డు, అది తప్పు. రోడ్డు కూడా నాది అనుకున్నప్పుడు దాని మీద చెత్త వేయి. ఊరు నాది అనుకున్నప్పుడు శుభ్రంగా పెట్టుకుంటాం. కాబట్టి ఇది కూడా మీరు నేర్చుకోండి. కాబట్టి భారతదేశం పట్ల ప్రేమను పెంచుకోండి, 100 మార్కులు సంపాదించండి. కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఐ లవ్ ఇండియా అని రాసి దాన్ని కూడా నెంబర్లోకి మారిస్తే అది కూడా 100 అవుతుంది. కాబట్టి జీవితంలో 100 రావాలంటే చక్కని దృక్పథం, మంచి యాటిట్యూడ్, చక్కని క్రమశిక్షణ, డిసిప్లిన్, భారతదేశాన్ని ఐ లవ్ ఇండియా, ఈ 3 విషయాలు కనుక మీ అంతర్భాగం అవుతే మీరు కూడా బ్రహ్మాండంగా విజయాలు సాధించగలరు. అప్పుడు రిజనెన్స్ అన్నది దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. మీ రిజనెన్స్లు అన్ని కలిస్తే దేశం రిజనెన్స్ అవుతుంది. కాబట్టి లెట్ us మేక్ ఇండియా రిజనెంట్ విత్ అవర్ ఎనర్జీస్ అన్నది మనం ఈరోజు చేయాల్సిన సంకల్పం. కాబట్టి ఆ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకురావాలని కోరుకుంటాం. తర్వాత ఇంకసినవి చేయండి, వదిలేయాల్సినవి వదిలిపెట్టేసేయండి పక్కన, దెన్ యువర్ గోల్ విల్ బి అచీవ్. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళుతూ 3 విషయాలు చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు విద్యార్థులు చాలా మంది అడుగుతుంటారు, సార్ జీవితంలో మా లక్ష్యాలు ఏముండాలి, మా గోల్స్ ఏం పెట్టుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి పిల్లలందరూ ఈ విధంగా చెప్పండి. 2వ గోల్, మీరు ఏ రెసిడెన్స్ సంస్థలో అయితే చదువుకుంటున్నారో ఆ సంస్థకి మీరు ముఖ్య అతిథులుగా రావాలి. యూ షుడ్ కమ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ యువర్ ఆల్మా మాటర్. మీరు ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకుంటున్నారో అదే స్కూల్ కి అదే కాలేజీకి మిమ్మల్ని రాజిరెడ్డి గారు ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలవగలిగారు అన్నమాట. 3వది, మనం సంతకాలు పెడుతుంటాం చాలా చోట్ల.
దేనికోసం ఆధార్ కార్డు కావాలని సంతకం పెట్టాలి, పాన్ కార్డు కావాలని సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలని సంతకం పెట్టాలి. సంతకం వీటి కోసం ఉపయోగించుకోకూడదు. హాల్ టికెట్ కోసం సంతకం పెట్టాలి. సంతకం దీనికోసం కాదు. కలాం గారు ఎప్పుడూ చెబుతుండేవారు, సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అని ఆయన చెప్పేవాళ్ళు. కాబట్టి మీ అందరి సంతకాలు కూడా ఆటోగ్రాఫ్ గా మారాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ బి టర్న్డ్ ఇంటూ ఎన్ ఆటోగ్రాఫ్. ఆ విధంగా మీరు ఈ 3 లక్ష్యాలు పెట్టుకోండి. ఈ రోజు వెళ్ళి రాసేసేయండి ఈ 3 లక్ష్యాలు మీ పుస్తకం. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో రాసేయండి, దాన్ని ఏ విధంగా సాధించాలనుకుంటున్నారన్నది రాసేసేయండి, నేను ఏమేమి చేస్తానన్నది రాయండి, ఏమేమి వదిలేస్తానన్నది రాయండి. ఈ 3 లక్ష్యాలు రాసుకోండి. ఖచ్చితంగా మా అమ్మా నాన్నలు భుజం తట్టేలాగా నేను చేస్తానని చెప్పి రాసుకోండి. నేను మా కాలేజీకి మా స్కూల్కి నేను ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా వెళ్తానని రాసుకోండి. నా సంతకాన్ని ఆటోగ్రాఫ్ గా మార్చుకుంటానని రాయండి. దెన్ ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపదు. కాబట్టి అందులో మీలో ఉన్న ఈ అద్భుతమైన శక్తిని గుర్తు చేయడానికి ఈ రోజు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. నేను కానీ, కంప గారు కానీ, వర్మ గారు కానీ, వీరంతా ఎందుకు వచ్చామంటే మీలో దాగి ఉన్న ఆ శక్తిని మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నదాన్ని చెప్పడానికి, వీటన్నిటి గురించి చెప్పడానికి ఈరోజు వచ్చాం. కాబట్టి మీ అందరికీ మంచి శుభం జరగాలి. మీరందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధించాలి. వరంగల్ పేరు మారి మోగిపోవాలి మన దేశంలో అన్నది మీరందరూ కూడా గుర్తుంచుకోండి. జర్మనీలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతం ఎంత గొప్ప ప్రాంతం అంటే ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది గొప్ప వ్యక్తులు వచ్చారు. అక్కడి విమానాలు ఏం చేస్తాయంటే ఆకాశంలోకి వెళుతున్నప్పుడు ఆ గ్రామం వచ్చినప్పుడు కొద్దిగా కిందికి దిగి పైలట్ చెప్తాడు, మనం ఈ గ్రామం మీద నుంచి ఎగురుతున్నాం, ఇది చాలా గొప్పదైన గ్రామం, ఒక్కసారి కిందికి చూడండి అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా విమానం పైకి వెళ్ళింది. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నుంచి ఎగిరే విమానాలు వరంగల్ దగ్గర కొద్దిగా దిగి చూడండి, వరంగల్ ఇక్కడ ఉన్న విద్యార్థులు బ్రహ్మాండంగా ఈ దేశాన్ని మార్చారని చెప్పి మళ్ళా విమానాలు పైకి ఎగిరే స్థాయిలో మన ప్రాంతాన్ని మనం మార్చుకోగలం. ఆ శక్తి ఉంది వరంగల్. ఎందుకంటే మన ఎక్కడ ఉన్న చరిత్రను చూసినా కూడా, ఆ చరిత్రను ఒకసారి చదివినా కూడా, కాకతీయ రాజుల యొక్క చరిత్ర చూసినా, రాణి రుద్రమ గురించి చదివినా కూడా మన ఒళ్ళు గగనపడుతుంది. మన 1000 స్తంభాల గుడి, మన రామప్ప గుడి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి అటువంటి చారిత్రాత్మక ప్రదేశంలో పుట్టిన మనమంతా కూడా మనం కూడా ఒక చరిత్ర సృష్టించాలని చెప్పేసి మీరంతా నిర్ణయించుకున్న రోజున వరంగల్ కీర్తి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పి నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను. నేను వరంగల్ స్టూడెంట్, ఎందుకంటే ఈ ప్రాంతం నన్ను మార్చింది. భారతదేశం అంటే ఏంటో నాకు పరిచయం చేసింది మా NIT REC. ఎందుకంటే మొత్తం రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చాము. అన్ని రకాల తిండి మాకు దొరికింది. అన్ని రకాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. ఒక మినీ భారత్ని మేము ఇక్కడ చూడగలిగాం. దాంట్లో ఏమైందంటే మాకు దేశం పట్ల ఒక అభిమానం పెరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో ఉన్న మనమంతా కూడా చిన్న పనులు 5 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు, ఇది మీరు కూడా మీ నోటితో ఒకసారి మా పిల్లలందరికి చెప్పండి అని చెప్పడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటో మీకు చెప్పేసిన తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్తామంట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, బిఫోర్ పాండమిక్ అంటే పాండమిక్ అప్పుడే వస్తుంది, మార్చ్. ఆ టైంలో నాకు హైదరాబాద్ నుండి ఒక కాల్ రావడం జరిగింది. యాక్చువల్గా ఆ కాల్ గంపా నాగేశ్వరరావు గారికి వెళ్ళాలి, సార్ ఇక్కడ లేరు, అవుట్ ఆఫ్కి వెళ్ళారు. ఆ కాల్ కన్వర్ట్ అయిపోయి నాకు వచ్చేసింది. ఒక పెద్ద ఆయన, ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ సుపరిచితులు వారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పేర్లు చెప్పకపోవడం కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి చెప్పలేకపోతున్నాం. హైదరాబాద్ నుండి కాల్ చేసి, సార్ మీరు ఇమ్మీడియట్ గా రావాలి అన్నారు. టైం మార్నింగ్ 4 o'clock. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఐఎమ్ డూయింగ్ మై యోగా, బికాస్ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ యోగా టీచర్. సో నేను సర్ప్రైజ్ అయ్యాను. అంత పెద్ద వ్యక్తి ఏడ్చుకుంటూ కాల్ చేసి ఇంత మార్నింగ్ రమ్మంటున్నారు ఏంటి అని చెప్పేసి అడిగాను. సరే ఇంత మార్నింగ్ రమ్మంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం? చెప్పట్లేదు, ఏడుస్తున్నారు. సో నేను కార్ తీసేసుకొని ఇమ్మీడియట్ గా 2.5 hours లో ఉప్పల్లో అపార్ట్మెంట్కి వెళ్ళాను, వాళ్ళు ఉండే అపార్ట్మెంట్కి. వెళ్ళిపోయిన తర్వాత నేను వారిని అడిగాను. రాగానే ఇమ్మీడియట్ గా నన్ను గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తున్నారు. సార్ ఏమైంది చెప్పండి. అయినా ఏడుస్తున్నారు. సార్ ప్లీజ్ ఏమైందో చెప్పండి, ఇంకా ఏడుస్తున్నారు. నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, అంటే గురువు గారి యొక్క సతీమణి గారు, వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఏమైందమ్మా అంటే తను కూడా ఏడుస్తుంది, చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఏమైందమ్మా అని అడిగాను. అప్పుడు వాళ్ళ పెద్ద కూతురు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, సార్ నైట్ మేము అందరం కలిసి భోజనం చేస్తున్నాము. ఇట్ ఈస్ అరౌండ్ 9:30 or 10 o'clock. భోజనం చేస్తుంటే నాన్నగారు చెల్లెను కూడా భోజనానికి రమ్మని పిలుస్తున్నారు. ల్యాప్టాప్ లో, ఫోన్ లో విపరీతంగా చాట్ చేస్తుంది, బాగా యూజ్ చేస్తుంది అని చెప్పేసి టైం టు టైం భోజనం చేయట్లేదని నాన్న
కొద్దిగా ఒక మాట అనడం జరిగింది సార్ సీరియస్ గా. ఆ మాటకు చెల్లె మొబైల్ ఫోన్ చివరికి గది చివరికి ఇలా విసిరేసి బెడ్రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకొని షీ కమిటెడ్ విత్ సూసైడ్ అని చెప్పేసి. యూ బిలీవ్ ఆర్ నాట్, నేను అప్పటి వరకు చాలా బాధపడ్డాను. కానీ ఆ ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ అండి. వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని ఆ నైట్ సర్జరీ చేసేసిన తర్వాత ఉదయం 3:30కి తీసుకొచ్చిన తర్వాత 4ంటికి నాకు కాల్ చేశారండి. నేను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి నేను ఒకటే మాట్లాడుతున్నాను, సార్ నేను మీ అమ్మాయికి ఎలాంటి కౌన్సిలింగ్ చేయను సార్, మీరు ఏడ్చిన విధానాన్ని తనకు అర్థమయ్యే రీతిలో చెప్తాను సార్, నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి అని చెప్పేసి ఆ అమ్మాయి ఉండేటటువంటి బెడ్రూమ్ లోకి వెళ్ళాను. బెడ్రూమ్ లో అమ్మాయికి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారు. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మ మీరు ఇలాగే పడుకోండి, నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను తల్లి నీతో. చిన్న క్షణికావేశంతో ఎవరి నాన్న తిట్టింది? మన నాన్న. మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి మొబైల్ ఎక్కువ వాడొద్దని చెప్పాడు. మన నాన్న మనల్ని తిట్టినందుకు అదేదో సినిమాలో అదేదో హీరోలు అదేదో నాన్నగారు అలా అన్నారని ఆ సినిమా చూసిన తర్వాత మనం కూడా అలాగే చేస్తే మన సినిమాలో మన హీరోల స్థానం ఏంటి? మన ఇంట్లో మన హీరో మన నాన్న, మన హీరోయిన్ మన అమ్మ. అలాంటి గొప్పతనాన్ని మర్చిపోయి ఇలా చేయడం కరెక్టా తల్లి అన్నారు. యూ బిలీవ్ ఆర్ నాట్, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. కిచెన్ లోకి వెళ్ళి ప్లేట్ తీసుకొని అందులో రైస్ వేసి కర్రీ వేసి కలిపి, మా నాన్న రాత్రి నుండి గ్యాలరీలో ఏడ్చుకుంటూ తిరుగుతున్నాడు కదా, మా నాన్నకు నేను అన్నం తినిపించాలని చెప్పి అన్నం కలిపి వాళ్ళ నాన్నకు అమ్మకు తినిపించి వాళ్ళ కాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నా దగ్గరికి వచ్చి ప్రామిస్ చేసిందండి ఆ రోజు 2019 మార్చ్లో. సార్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ ఈస్ పర్సూయింగ్ హర్ బీటెక్ థర్డ్ ఇయర్. ఆ రోజు ప్రామిస్ ఏం చేసిందంటే, సార్ నాలాంటి ఎంతో మంది విద్యార్థులు నాలాగే చేస్తున్నారు, ఈ విషయం మీకు కూడా తెలుసు, ఈ రోజు నుండి నేను మారుతున్నాను, మీకు ప్రామిస్ చేస్తున్నాను, నా చుట్టూ ఉండే విద్యార్థినులను కూడా నేను మారుస్తానని చెప్పింది. నౌ షీ ఈస్ డూయింగ్ జాబ్ ఇన్ విప్రో కంపెనీ, ద సాలరీ ఆఫ్ 42,000 per month. So this is called as a change. This is called as a change. ఇలాంటి చేంజ్ మధ్యలో రెసిడెన్షియల్ దట్ షోస్. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఐఐటి కోచింగ్ లేక హైదరాబాద్కు నా కొడుకును పంపించి రామయ్య గారి కోచింగ్ తీసుకున్నాం సార్. రెసిడెన్స్ గురించి నా వాదన, కెమిస్ట్రీ పర్సన్ అండ్ రిటైర్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి అంశం చూసాను నేను. ఖచ్చితంగా పిల్లలకు మా అబ్బాయి ఈ గాట్ గోల్డ్ మెడల్. నేను చెప్తున్నట్టు మీరు గోల్డ్ మెడల్ వరగలు ఉన్నారు అడుగుతున్నారు కదా. ఈ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఐఐసి బెంగళూరు. 100 రూపాయలు ఫీజు కట్టడానికి లేకుండా రోజు నుంచి ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు ఫీజు కట్టగలుగుతున్నాను కొడుకు. ఈ రెసిడెన్స్ గురించి తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులేనండి. పిల్లలు ముఖ్యంగా నా అపీనియన్ ఏంటంటే, వాళ్ళు చెప్పారు పిల్లలకు టైం ఇవ్వాలని. ట్రూ అది. నేను మా పిల్లలకు టైం ఇచ్చాను సార్. ప్లాట్లు కొనియలేదు, వాళ్ళు ఇప్పుడు ప్లాట్లు కొట్టుకునే స్థితికి వచ్చారు. దయచేసి రెజోనెన్స్ ఆలోచించండి. రాజరెడ్డి గారి దగ్గర కానీ నాకు రెజోనెన్స్ గురించి నాకు తెలుసు. ఏడీ గారు వచ్చారు, పక్కకు ఉన్నటువంటి శివ నాకు బాధ. అంటే ఈ సాక్రిఫైస్ ఇస్ రైట్ ఫర్ దిస్ సర్వీస్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ అడగడం సార్, ఓన్లీ గివ్ ఇన్ఫర్మేషన్. మంచి విషయం. అందుకనే మేక్ గుడ్ ఫ్రెండ్షిప్స్ అన్నది 4 విషయాలు చెప్తాడు. ఈ ఫ్రెండ్షిప్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎవరి వల్ల అయితే మన విలువ పెరుగుతుందో అతను మంచి మిత్రుడు, ఎవరి వల్ల అయితే మన విలువ తగ్గిపోతుందో అతను మంచి మిత్రుడు కాదు అని చెప్పి మీరు నిర్ణయించుకున్న రోజున ఖచ్చితంగా మీరు మంచి ఫ్రెండ్షిప్స్ చేస్తారు. ఎవరి వల్ల అయితే మన విలువ పెరుగుతుందో, నేను వాళ్ళ ఫ్రెండ్ని అనగానే మిమ్మల్ని గౌరవంతో చూస్తారంటే వాడు మంచివాడు. ఎవరి ఫ్రెండ్ నేను అంటే నన్ను తక్కువగా చూస్తారో వాడు మంచి ఫ్రెండ్ కాదు. కాబట్టి అందుకనే అన్నా, ఫేస్బుక్ లో 1000 మంది మిత్రుల కన్నా నీ ఫేసును బ్రహ్మాండంగా చదివే 4 మిత్రులను సంపాదించు అని చెప్తారు. ఫేస్బుక్ లో ఏం చేస్తాం, మన ఫోటోలు మనమే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత అవి థమ్స్ అప్ పెట్టారా, ఈ థమ్స్ డౌన్ పెట్టారా, ఏం కామెంట్స్ రాశారు, దీని మీదే మనం టైం వేస్ట్ చేసుకోం. కానీ మనం ఎలా ఉండాలంటే, ఫేస్బుక్ లో మన ఫోటో పెట్టుకోవడం కన్నా మన ఫేస్ ఒక బుక్ లో వచ్చేటట్టు మనం కనుక మన జీవితాన్ని మార్చుకోగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మనం సాధిస్తాం అన్నమాట. అది లెట్ యువర్ ఫేస్ కమ్ ఇన్ ఎ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్లోడింగ్ యువర్ ఫేస్ ఇన్ యువర్ ఫేస్బుక్. కాబట్టి అది మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం. ఆయన చెప్పారు కాబట్టి వాళ్ళ అబ్బాయి గురించి ఈ విషయాలు మీకు చెప్పాను. ఇంకెవరు ఒకటి సార్, పర్సూ ఇట్ విత్ ప్యాషన్. ఏ విషయం అయితే నువ్వు చేయాలనుకుంటున్నావు ఆ విషయంలో లోతులకు వెళ్ళు. అగ్రికల్చర్ గురించి తెలుసు, వెళ్ళి రైతులతో పాటు కూర్చు, రైతు సమస్యలు ఏంటో తెలుసు, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళే సైంటిస్ట్. సైంటిస్టులు ఎవరైతే అంటే లో ఉన్న విషయాలన్నీ నువ్వు తెలుసు. తర్వాత మనకు బ్రహ్మాండంగా ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత అగ్రికల్చర్ కాలేజీలో నువ్వు చేయొచ్చు, బిఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు,
ఆ తర్వాత మన దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, లేకుంటే జయశంకర్ గారి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది మన దగ్గర. సో అవన్నీ తీసుకొని ఇంకా ICAR ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. వీటన్నిటిలో వెళ్ళి యూ బికమ్ ఏ అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఎందుకంటే మనం 3 పూట్ల మన 5 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయంటే మనకు రైతు ప్రధానమైన కారణం. కాబట్టి రైతుకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి. రైతు కష్టాలు మన కష్టాలు అనుకోవాలి. రైతులను ఆత్మహత్యలు లేకుండా చూడగలగాలి. సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు ఫార్మర్స్, ఇది కూడా గమనించాలి. కాబట్టి రైతు బాధలు ఏంటో తెలుసుకోవడానికి నేను తూర్పు గోదావరి జిల్లాలో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని నేను కౌలు రైతుగా మారాను. నేను ఇప్పటికి 1 సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఎందుకంటే కష్టాలు ఏంటో తెలియాలి మనకు. రైతు కష్టాలు తెలుసుకోవాలంటే మనం రైతుగా మారాలి. కాబట్టి ఆ విధంగా నువ్వు కూడా రైతుగా మారి, రైతు అంత సైంటిస్ట్ ఇంకెవరు ఉండదు. ఏం కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు సాధించు. కాబట్టి ఏదైతే నువ్వు అనుకున్నావో టార్గెట్, దాన్ని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళు. స్వామినాథన్ గురించి గారు మాట్లాడుకుంటాం. వండర్ఫుల్ అండ్ యూ బికమ్ ఎక్సలెంట్. ఓకే, అక్కడ చూడమ్మా. పాప 10th క్లాస్ రాగానే చాలా డౌట్స్ వస్తున్నాయండి. కొంతమంది వరంగల్ కాదండి, హైదరాబాద్ అయితే బాగుంటుంది, బెంగళూరు అయితే అద్భుతంగా ఉంటుంది, ఏసీ క్యాంపస్ అయితే చెప్పక్కర్లేదు అని రకరకాలుగా చెప్తున్నారు. అయితే నాకేంటంటే మనలో ఉంటే ప్యాషన్ కానీ, తపన కానీ, తాపత్రయం, పట్టుదల అని ఉంటే కానీ అది ఏదైనా సరే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కదా చాలా మంది పిల్లలు బాగా చదివి పైకి వచ్చారు. దీని మీద నాకు కొద్దిగా వివరణ కావాలండి మీ దగ్గర నుంచి. ఎందుకనే చెప్పాను, ఎప్పుడు కూడా సమాజం ఎప్పుడు కూడా కనండి, గొప్ప కళలు కనండి అని. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే వాళ్ళు కళలు కనాలనుకున్నారు. కానీ కలాం గారు చెప్పింది అంటే పిల్లలు కళలు కనాలి అంటే. పిల్లలు కనే కళలను మనం సాక్షాత్కరింపజేయాలంటే వాళ్ళకి ఏం చేయాలి. అందుకని ఒక సైంటిస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఒక రూమ్ ఖాళీ చేసి ఆ పిల్లవాడి ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ కోసం వాళ్ళు తయారు చేసి పెడితే ఈ రోజు వాళ్ళ దేశంలో బ్రహ్మాండమైన సైంటిస్ట్ గా తయారయ్యారు. కాబట్టి కూర్చొని అసెస్ చేసి ఎక్కడికి వెళ్ళాల్సి, మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. మేమందరం కూడా ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్కి వెళ్ళలేదు. మా శ్రీశైలంలో నేను చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు చాలా. కాబట్టి ఎప్పుడు కూడా మనలో ప్యాషన్ ఉండి తల్లిదండ్రులు కనుక సహకరించగలిగితే, అందుకనే చెప్పాను కలువలు తామరల ఉదాహరణ. కాబట్టి మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఏ విధంగా ఏ విధమైన. ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతిదీ మీ చేతిలో, ఏది కావాలనుకున్నా కూడా మీకు అవైలబిలిటీ ఉంది. సో దాని గురించి ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు, అనవసరమైన ఖర్చులు చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం ఉన్న ప్రాంతంలోనే మన సమయాన్ని అద్భుతంగా చేసుకుని, ఇప్పుడు అమ్మాయిని హైదరాబాద్ లో పెట్టాం, బెంగళూరులో పెట్టాం, మళ్ళా వాళ్ళతో పాటు ఎవరినో పంపించో ఒక రూమ్ తీసుకుని, ఇవన్నీ కూడా మనకు అడిషనల్ బర్డన్స్. అడిషనల్ ఎందుకంటే మన ప్రాంతాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, జ్ఞానం అన్నది ప్రతి చోట జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీ అమ్మాయితో మాట్లాడండి, తన గోల్ ఏంటో చెప్పండి, ఆ గోల్ ని ఎలా సాల్వ్ చేయాలో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకు సలహాలు ఇచ్చేవాడు. కానీ మంచి లైబ్రరీస్ ఉన్నాయి, ఏదైనా మనం సాధించవచ్చు అన్నది మనం చేసుకోవాలి. కాబట్టి అది examinations I completed my 10th in the St. Peter's Central Public School. Sir, I do face many anger issues. Not only me, every youth present in this hall face they face anger issues a lot, and even I am the one of them. My parents, they both are from educational institutions. Sir, my mother, she's a headmistress, and my father, he's a lecturer of a chemistry faculty in St. Peter's. They do tell us many about they give us a lot of motivation, sir, but even though I can't come out of that anger issues, I do face, I do cry, I do shout on them, but still I can't come out of them. Can you give some suggestions or tips about it, sir? Yes. The best way to come out of anger is you play games. And తట్టుకోలేము, అప్పుడు మన మీద మన కోపం వచ్చేస్తుంది. అందుకనే ఎప్పుడు ఏం చేయాలంటే స్పెండ్ సమ్ టైం ఫర్ ప్లేయింగ్ గేమ్స్. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక రోజు గెలుస్తాం, ఇంకో రోజు ఓడిపోతాం. కాబట్టి ఈ గెలుపు ఓటములు అన్నవి మనల్ని ప్రభావితం చేయవు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మెనీ ఆఫ్ ది చిల్డ్రన్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ గేమ్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు గ్రౌండ్స్ కు వెళ్ళట్లేదు, ఆటలు ఆడట్లేదు. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇవి చాలా ముఖ్యమైన విషయం. దానివల్ల టైం వేస్ట్ అవ్వదు. ఎప్పుడు టైం వేస్ట్ అవుతుందని ఎప్పుడు అనుకోకండి. ఆ హాఫ్ అన్ అవర్ మీరు ఏదైతే ఆడతారో అది మీ జీవితంలో బ్రహ్మాండమైన మార్పు తీసుకొస్తుంది. కాబట్టి మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్
You need not have to spend anything. You need not have to consult any psychiatrist. You need not have to take any medicines also. The only medicine is available on the ground, is the playground. So spend at least 30 minutes to 45 minutes of your day by playing any game or any sport. That will take out anger from you. And second important thing is, if you can able to do pranayama, that also will reduce your anger. గత 20-25 సంవత్సరాల నుంచి నేను ప్రతిరోజు, ఈవెన్ ఈ రోజు కూడా రాత్రి 2 గంటలకు వచ్చాను, కానీ ఉదయం లేచి 25 నిమిషాలు ప్రాణాయామం శ్రీ శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ చేస్తాను. దానివల్ల ఏమిటంటే రోజంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంటాం. ఎటువంటి ఇది వచ్చినా కూడా మనకు ఎప్పుడు కోపం రాదు. చక్కగా విషయాన్ని అనలైజ్ చేయగలం, చక్కగా విషయానికి పరిశోధన చేయగలం. కాబట్టి మీకు, మీ తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పిల్లలకు కూడా టైం వేస్ట్ అవుతుందని అనుకోకండి. అందుకని మీ ఫోన్లలో శనివారం ఒక మెసేజ్ వస్తుంది. ఏం మెసేజ్ వస్తుంది? ఈ వారం స్క్రీన్ టైం ఎంత అని ఒక మెసేజ్ వస్తుంది. స్క్రీన్ టైం పెరిగిందా తగ్గిందా అని కూడా మీ ఫోనే చెప్తుంటుంది, వార్నింగ్ ఇస్తుంటుంది. నాయన స్క్రీన్ టైం పెరుగుతుంది, జాగ్రత్త. పొద్దునెప్పుడు ఆయన 5:30కే మేల్కొన్నాడు, మనం 11కు మేల్కొంటున్నాం. అప్పుడు సన్ రైజ్ ఫోటోలు మనం పెట్టుకుంటున్నాం పొద్దున. కాబట్టి హ్యావ్ గుడ్ స్లీప్. ఎవరైతే మినిమం 7 అవర్స్ స్లీప్ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు కోపాలు తాపాలు ఉండవు, చక్కగా ప్రశాంతంగా ఉండగలరు. ఎప్పుడైతే స్లీప్ తక్కువ అవుతుందో అప్పుడు ఈ డిజార్డర్స్ అన్ని కూడా ఉంటాయి. కాబట్టి హ్యావ్ గుడ్ స్లీప్. దానికోసం తర్వాత ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేసుకున్నాం. హౌ టు యూటిలైజ్ యువర్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకనే కాబట్టి యూ హ్యావ్ ది ఐడియా అండ్ యూ హ్యావ్ సంబడి టు హెల్ప్ యూ ఇన్ మార్కెటింగ్ యువర్ ఐడియా. సో దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్. కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇంతకుముందు బస్సుల్లో రిజర్వేషన్స్ ఉండేవి కాదు, మనం కూర్చొని చేసుకునే వాళ్ళం కాదు. ట్రైన్స్ లో అయితే రిజర్వేషన్ చేసుకునేవాళ్ళం ఐఆర్సిటిసి వెబ్సైట్ కి. కానీ కొంతమంది పిల్లలు ఇది గమనించారు, నీలాంటి వాళ్ళు. వాట్స్ యువర్ నేమ్? సుధాంష్. ఇలాంటి పిల్లలు గమనించి మనం బస్సులో ఎందుకు రిజర్వేషన్లు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు కూర్చొని 6 నెలలు కష్టపడి స్ట్రాటజీ, హౌ టు క్రాక్ ది ఎగ్జామినేషన్ అండ్ హౌ టు ప్లాన్ యువర్ కెరీర్, ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి for a man, planning is important, strategy is also very important, knowing strengths is very important, knowing weaknesses is also very important, and also how to overcome the weaknesses is also very important. So I wish you all the best. You should have some startups from you. Keep thinking. కొత్త విషయాలు చూస్తున్నాం. పేపర్లో ఏదైనా విషయం కనపడితే దానికి సొల్యూషన్ ఆలోచించాలి. పేపర్లో ఏదైనా విషయం పడితే అది చదివి వదిలేయండి, దానికి సొల్యూషన్ ఏం చేయాలని ఆలోచిస్తే అక్కడి నుంచి కొత్త విషయాలు పట్టుకొస్తాయి. సో ఆల్ ది బెస్ట్. తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు లేవు, ఇన్క్లూడింగ్ ది రిజల్ట్స్ ఆల్సో. పిల్లల మీద ఒత్తిడి కలిగించి ఇబ్బంది, మార్కులు తర్వాత ర్యాంకుల సిస్టమే ఉన్నది. దీన్ని ఎట్లా మార్చాలో మీరు అడ్వైజ్ చేయండి. ఎందుకంటే ఒక విద్యార్థి 2 కాంబినేషన్ లో వెళ్ళగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్, అతను కూడా ఇంజనీర్, కానీ వాల్యూ సిస్టమ్ వేరుగా ఉండడం వల్ల అతను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా మారాడు. అందువల్ల మన చదువుతో పాటు విలువలు కూడా చాలా ముఖ్యం. అందుకనే అన్నారు, మనం మంచి స్వీట్ తిన్నామనుకోండి, మంచి ఫ్రూట్ తిన్నామనుకోండి, మన నోరంతా కూడా హాయిగా తీయగా ఉంటుంది. కానీ మన వల్ల సమాజం తీయగా మారిందంటే అది ఏంటంటే మన విలువ అన్నది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి విలువలతో పాటు వెళ్ళాలి. అందుకనే ఎప్పుడు అంటారు, విద్య వినయం, చదువు సంస్కారం, ఈ 2 కాంబినేషన్ కలిస్తేనే గొప్ప విజయాలు మనం సాధించగలము. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, మీకు ఖచ్చితంగా విద్యతో పాటు వినయం మనం నేర్పించగలగాలి. చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించగలిగాలి. ఇందాకే శివప్రసాద్ చెప్పాడు, గురువులు కనిపిస్తే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి, అదొక విలువ. తల్లిదండ్రులు కనిపిస్తే నమస్కారం చేయగలగాలి. సమాజంలో ఏదైనా కొత్త విషయాలు, మంచి విషయాలు చేయాలంటే మనం పూనుకొని చేయాలి. ఈ 2 కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రాజిరెడ్డి గారు కేవలం చదువులు, మీ ర్యాంకులు, మార్కులతో పాటు విలువలు, ఆ తర్వాత వినయం, సంస్కారం, ఇవన్నీ కూడా. అందుకనే అన్నాను, తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు కలిసి మనం కనుక రిజనెన్స్ లో కనుక ఎంటర్ అవ్వగలిగితే అప్పుడు ఒక గొప్ప విద్యార్థి
బయటకు వస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా నేను చెప్పడం ఇది, ఎప్పుడు కూడా మీరు మీకున్న కెపాసిటీని ఫుల్గా మేము పెడతామని మీరు నిర్ణయించు. రిజల్ట్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రాసెస్. విధానం ఏదైతే ఉందో మీ ఫుల్ ఎఫర్ట్స్ దాంట్లో పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ రాదు. ఎప్పుడైతే నాకు అల్టిమేట్ గోల్ ఇదని మీరు పెట్టుకున్నారు నో డౌట్, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మంచి విధానంలో కనుక మీరు వెళ్ళగలిగితే మీ లక్ష్యాలను సాధించగలరు. అందువల్ల ఆయన చెప్పినట్టు నేను ఫుల్గా ఆయనతో అగ్రీ అవుతాను. కేవలం ఈ కాంపిటీషన్లు, ఈ రేస్ కాకుండా ఈ రేస్ తో పాటు కూడా, అందుకనే అమ్మాయికి చెప్పాను తను మంచి టాపర్ గా ఉంది, అయినా కూడా కోపం వస్తుంది, అయినా కూడా చాలా మంది సమస్య అనింది ఆ అమ్మాయికి ఏం చెప్పాను నేను, ఆటలాడు, తర్వాత వచ్చేసి ధ్యానము ప్రాణాయామం చేసుకో, ఇవన్నీ పోతాయి. కాబట్టి ఇదే వినయము సంస్కారం. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ లో మనం వెళదాం. కాబట్టి రాజిరెడ్డి గారు కూడా నేను చేస్తున్నా విన్నప్పుడంటే చిన్న ధ్యాన క్లాసెస్, ప్రాణాయామ క్లాసెస్, క్లాస్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాలు వాళ్ళతో చేయించగలిగితే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ అన్నది తగ్గిపోతుంది, వాళ్ళు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం కూడా మారుతుంది. అంతే కదండి గురుగారు? రైట్, థ్యాంక్ యూ. అంటే ఏంటంటే నువ్వు కాన్సన్ట్రేషన్ మార్క్స్ మీద పెట్టు. నీ కాన్సన్ట్రేషన్ మార్క్ మీద కాకుండా ఎఫర్ట్స్ మీద పెట్టావనుకో నీ కాన్సన్ట్రేషన్, అప్పుడు నీలో స్ట్రెస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. నేను చాలా మందిని అడుగుతాను, సినిమాల్లో చూసినప్పుడు ఎప్పుడైనా స్ట్రెస్ కలుగుతుందా మీలో? అస్సలు కలగదు. ఎందుకంటే దాని మీద 100% మనం పెట్టి చూస్తున్నాం కాబట్టి. అదే విధంగా మనం చేస్తున్న దాని మీద మనం 100% పెడితే ఇక్కడైతే ఆనందం అన్న రిజల్ట్ వస్తుంది, అక్కడ మార్కులు అన్న రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేస్తారు ప్రిలిమ్స్, అందులోంచి 10,000 మందిని సెలెక్ట్ చేస్తారు మెయిన్స్, 10,000 నుంచి 2,000 మందిని మెయిన్స్ తర్వాత సెలెక్ట్ చేస్తారు, ఆ 2,000 నుంచి 700 800 సెలెక్ట్ చేస్తారు. కాబట్టి 5,50,000 రాసిన వాటి నుంచి ఫైనల్ గా మీరు 700 లో ఉండగలరా లేదా అన్నది ఇష్యూ. కాబట్టి అదేంటంటే మనం డెటర్మిన్ గా చేస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం, బట్ ఆల్వేస్ సంథింగ్ ఇన్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఏ బర్డ్ ఇన్ ఏ హ్యాండ్ ఈజ్ వర్త్ మోర్ దెన్ 100 బర్డ్స్ ఇన్ ఎ బుష్. కాబట్టి జనరల్ గా ఏం చెప్తామంటే హ్యావ్ సంథింగ్ యాజ్ యువర్ బేస్. కాబట్టి సపోజ్ అది రాకున్నా కూడా మనం యూ హ్యావ్ దిస్ కెరీర్, అదొక ఈ సేఫ్ గార్డ్ అవుతుంది అనమాట మనకు. యూ విల్ బి కంఫర్టబుల్, అదర్వైజ్ టెన్షన్ పెరుగుతుంది మనిషి. బట్ ఆల్వేస్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇది పెట్టుకొని మీరు చేస్తే ఖచ్చితంగా మీరు దానికి కూడా వెళ్ళగలరు. సో యూ ఆల్సో విల్ ఫీల్ కంఫర్టబుల్. నాకు సపోజ్ బై లక్ సరిగా లేక అది రాకుంటే నాకు ఇది ఉంది అన్న భరోసా కూడా మీకు ఉంటుంది. సో యువర్ మైండ్ విల్ బి స్టేబుల్. అలా చేసుకోవచ్చు. బట్ if your passion is to go for arts, pursue that. There is no problem. There are a lot of opportunities. Yeah? Okay, Andy. No mood to study. So what is the way how to overcome it? Like sometimes we feel low, like we don't have interest to study. So how to Don't study. Play games. What is there? Whatever is interesting, you go and do it. You watch a movie. You are recharging yourself. So read a book. Or if you want to go out for a movie, go. There is no problem. So that should not become the overall this thing. Because you are not feeling good to read at that time, so use it for some other purpose. It is not that you read continuously, sit in front of the book without concentration. Sitting before a book also is of no use. So utilize your time and use it very, very effectively. Adi chala. Okay na? Thank you very much. Untaru. Namaskaram. Respected Verma sir and Ajay sir and Rajireddy garu, extraordinary. పోయినోళ్ళందరూ మంచోళ్ళే. ఎంత రిలాక్స్ ఉన్నారు. అయిపోయింది పని అయిపోయింది. ఏం పని అయిపోయింది మొదలైంది. మీకు ప్రతిరోజు ఎగ్జామే, వాళ్ళ ఎగ్జామ్ అయిపోయింది. సో నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే మరీ టూ మచ్ ఉంటుంది. 2 o'clock మీరు మాట్లాడితే ఏదో కొద్దిసేపు మాట్లాడతాను, మీకు పనికొచ్చే విషయాలు మాట్లాడతాను. అన్ని పనికొచ్చేవి ఉంటాయి అనుకోండి. 2-3 విషయాలు చూసుంటారు. ఓ పని అయిపోయింది అనుకోవడం, ఇలా మాని కొట్టుకొని వచ్చింది గట్టి. అర్థం చేసుకోండి. మీ అమ్మ నీ గురించి ఎంత ఆలోచిస్తారు ప్రతిక్ష. ఇప్పుడు మీరు నిన్న ఈరోజు మార్నింగ్ ఒక చిన్న ఫ్లాష్ న్యూస్ వచ్చింది తెలుసా? 10th ఎగ్జామ్ మొదలు పెడుతున్నాడ. ఏదో చేసి కృతమైపోయింది ఫినిషింగ్. కారణం ఏంటంటే ఆ మెమరీ అనేది మనకు దాని అవగాహన లేకపోవడం. నేను స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నాను మన 10th క్లాస్ రాసిన పిల్లలందరూ కూడా, మీకు నిజంగా మెమరీ ప్రాబ్లం ఉందా?
ఉందా ఉందో ఏదో చెక్ చేస్తా. నాకు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఒక 4-5 ఏళ్ళ క్రితం ఒక సినిమా సార్ కూడా లాస్ట్ సినిమా చూసి చెప్పాడు జేడీ సార్, గుర్తుందా? వెరీ గుడ్. దాంట్లో పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 వచ్చింది. దాంట్లో హీరో పేరు చెప్పండి, విలన్ పేరు చెప్పండి. పిల్లలే మాట్లాడు, పెద్దలు మాట్లాడుతుంది, గట్టి చెప్పాలి. విలన్ పేరు చెప్పండి. హీరోని ఎవరు చంపుతారు? ఎందుకని అడిగా, బాగుండదు ఎందుకని అడిగాను. ఆ సినిమాలో ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది. ఏం పేరు? తమ్మన్నా. అబ్బో, ఆ డాన్స్ చేస్తుంటే పైనుంచి ఏమొచ్చి వాళ్తా ఏంటది? అది ఏ కలర్ లో ఉన్నాయి? ఏం మెమరీ రా బాబు. 5 years బ్యాక్ చూసిన సినిమాలో కలర్ కూడా గుర్తున్నప్పుడు చదువు గుర్తుండగా. సార్ మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు కొంచెం సార్. మేము సినిమాకు చదువు సంబంధం లేదు సార్, అంత ఈజీ దొరకదు. ఓకే, రెడీయా? రెడీయా? ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటే చున్నీ జారిపోతుంది. 2 years. ఆ 2 years ఏదో నీ లైఫ్ మీద కొంచెం చెప్తారు. నాకు కొద్దిగా సార్ అదే సార్ అంటే కొంచెం క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతా ఉంటే చెప్పండి. ఇక్కడున్న పెద్దలు మాట్లాడుకుంటూ కొద్దిసేపు, పిల్లలు ఒకసారి బాగా వినండి. మీరు 80 ఏళ్ళ వయసులో వచ్చినప్పుడు, మీరు 80 ఏళ్ళ వయసులో, పిల్లలు కూర్చుకొని ఒకసారి, మీరు 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు గ్యారంటీ? నాకు సౌండ్ గట్టిగా పాలి. ఎస్ ఆర్ నో? సౌండ్ గట్టిగా రావాలి. పిల్లలకి మొబైల్ అమ్మ మొబైల్ ఏం చేసినా నాకు తెలియదు దాని మొత్తం మీద. దాని గురించి సార్ చాలాసేపు చెప్పాడు. ఒక్కొక్క ఇప్పుడే అర్థం ఇంటర్మీడియట్ అటు కాదు ఇటు కాదు, డిగ్రీ అంటే పెద్దోళ్ళు, 10th అంటే చిన్నోళ్ళు, మధ్యలో వీళ్ళు పెద్దోళ్ళు కాదు చిన్నోళ్ళు కాదు, ఏమో అర్థం కాదు. దాని తగ్గట్టు ఫిజియలాజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్, బయలాజికల్ చేంజెస్ 100% జరిగేది ఇదే టైం. ఏదో అవుతుంటుంది, ఏదో జరుగుతుంటుంది బాడీలో. అట్రాక్షన్స్, సో మెనీ అట్రాక్షన్స్, డీవియేషన్స్. అందుకని చెప్తున్నాను, పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు. పిల్లల్ని ఎలా పెంచాలో ఒక్కసారి మీ అమ్మగారిని అడిగండి, మిమ్మల్ని ఎలా పెంచాలో చెప్తారు. 2 years ఎంత కష్టపడి పెంచాలి. బాబు నాన్న మాట్లాడదు, హ్యాపీ నిద్రపోండి, టైం నిద్రపోండి. వాట్ ఈస్ 8 hours? డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఎంజాయ్. మొబైల్ గురించి మాట్లాడచ్చు, సినిమా గురించి మాట్లాడచ్చు. మధ్యలో కరెంట్ ఎందుకు పోయింది, కేసీఆర్ సార్ పోదని చెప్పింది, ఎట్లా పోయింది మాట్లాడచ్చు. మీ ఇష్టం. టాక్ ఎనీథింగ్ అబౌట్ వాట్ ఎవర్ యువర్ చాయిస్. సినిమాల గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, దేశం గురించి, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ టాక్, వాట్ ఎవర్ యూ డూ, ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఫర్ 8 hours per day. 9 hours study, 9 hours study, 7 hours గట్టిగా, 8 hours entertainment. Yeah, good. 9 hours. ఇది కనుక మీరు చేశారనుకో, జస్ట్ 2 years అని చెప్తున్నాను కదా, లైఫ్ లాంగ్ యూ గెట్ ద 9 hours. లైఫ్ లాంగ్ యూ గెట్ ద 9 hours టు ఎంజాయ్ యువర్ లైఫ్. హ్యాపీగా ఉంటారు బాస్. ఒక్కసారి ఐఐటీలో పెట్టారు అనుకో, ఇంకేముంటుంది, అడిగారు బయట రాకపోతే థర్డ్ 3 crore సెలెక్ట్ అయిపోతారు. 60 lakhs ప్యాకేజ్, 70 lakhs ప్యాకేజ్, 80 lakhs ప్యాకేజ్. ఎలా ఉంటారు? యూ డోంట్ బ్లీడ్ ఇన్ వార్. Can you all repeat, my dear children? If you sweat in training, అంటే తెలుసా, శిక్షణ సమయంలో శిక్షణ తీసుకున్నప్పుడు చెమట కనుక తీస్తే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు నీకు రక్తం రాదు అని రాసింది బాస్. అది మిలిటరీకి ఎంతవరకు రాగలదు. కానీ ఈ రోజు నాకు ముందు కూర్చున్న 10th class పిల్లల అందరికి మీకు 100% వస్తుంది. 2 ఏళ్ళు చెమట తీయండి, జీవితంలో మీకు రక్తం రాకుండా ఆనందంగా ఉంటారు అనేది. యు విల్ నెవర్ సఫర్. బట్ ఇఫ్ యూ ఎంజాయ్ అవుట్ లైఫ్ టైం పే. ఇది మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. ఏం చేస్తావు మీ చేతిలో ఉంది. దానికోసం ఏం చేయాలి? ఈ 7, 8, 9 మీకు గుర్తుంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి తెలుసా? ఇప్పటి నుంచి మన కాలేజ్ ఓపెనింగ్ బోల్డ్ హాలిడేస్ ఉంటాయి. ఎన్నో ఉంటాయి? 2 months, 1 month. 1 month ఇచ్చారు మీకు. ఇంకా తీసుకెళ్ళి దాన్ని పడేయాలి రెసిడెన్షియల్. ఎగ్జామ్ నెక్స్ట్ డే తీసుకెళ్తారు, ఎక్కువ బండి రెసిడెన్షియల్. ఓకే, లక్కీగా మీ పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్. 1 month. ఈ 1 month ఏం చేస్తారో నాకు చేయండి.
ఏమి చేస్తారు నాకు ఐ డోంట్ మైండ్ బట్ 7, 8, 9 మర్చిపోదు 7, 8, 9 మర్చిపోదు 7, 8, 9 మర్చిపోదు. When you start the classes, I would like to give you a small timetable. If you can follow it, please follow. Babu, action. ఏం చూస్తున్నావు కింద? నాకు స్ట్రాంగ్ ఇండియా కావాలి, వీక్ ఇండియా కావద్దు. కాబట్టి ఎలా వాడతారో వాడండి. ఇప్పుడు నాకు కమ్ టు ది పాయింట్. మీరు ఎలా ఉండాలి? మెమరీ అని పెద్ద కష్టమే కాదు బాస్, చాలా ఈజీ. సినిమాలు గుర్తున్నప్పుడు అన్ని గుర్తుంటాయి. ఇప్పుడు దాంట్లో కూడా గుర్తుండాలంటే ఏం చేయాలి? ఏం చేయదు బాస్. మీరు ఫ్యూచర్లో క్లాస్ అటెండ్ అవుతారా కాదా? చెప్పండి. అటెండ్ అయినప్పుడు ఏం చేస్తారు? క్లాస్లో కూర్చొని ఏదో సీరియస్ గా అక్కడ చూస్తున్నా అర్థమైంది కనిపిస్తున్నా నా బేస్ అలా సీరియస్ ఉంటుంది. అందుకోసం చెప్తున్నాను, మీకు మెమరీ బాగుండాలన్నా అన్ని బాగుండాలంటే సెరిటోన్ పనిచేయాలి. సెరిటోన్ సెకండ్ది చెడు వార్తలు దుర్వార్తలు ఉండవద్దు. పోయిందా బస్సు అవ్వద్దు. మూడోది చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కష్టాలుంటే కష్టాలు మీద అవ్వద్దు. ఈ 3 తప్పించి ఎలా ఉండాలి? సార్ చెప్తుంటే ఏమర్థం కాదు, ఏం చేయాలి? అర్థమైంది. అదే సార్ చెప్పాడు కదా 3 మార్కులు వచ్చాయి క్లాస్లో 16 మందిలో. సార్ బట్ యూ నెవర్ ఫెల్ట్ దట్. అంటే టాప్ 3 అని చెప్పాడు. టాప్ 3 అంటే నిజంగా అనుకోండి, 16 మంది టాప్ 3. సో మేనేజ్మెంట్ ఈ ఏజ్ లైన్ వాళ్ళు తెలుసా, ఫ్రెండ్లీ నేచర్. ఈ ఏజ్ లైన్ వాళ్ళు తెలుసా, అప్ టు 5 years పిల్లల్ని దేవుళ్ళగా పెంచాలి. 5 to 12 years వరకు చిన్న పిల్లల్ని మిలిటరీ డిసిప్లిన్ తో పెంచాలి. ఆఫ్టర్ 12 years మేక్ దమ్ ఫ్రెండ్స్. వాళ్ళు దగ్గర కూర్చొని మాట్లాడాలి. నాన్న ఏం అర్థమైందిరా? ఇంకప్పుడు మా చిన్నప్పుడు ఇంక బుక్స్ లేకుండే కొద్దిగా చెప్పరా, ఎందుకు చెప్పడా కాదు, వాడు చదివినదా అంతే. సార్ మీ మొబైల్ వాడడం మీకు తెలియదు, ఈ మొబైల్ కావడం వాళ్ళకి తెలుసు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఓన్లీ వన్ థింగ్, నెవర్ ఎవర్ డూ లైక్ దట్. 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ చెప్తున్నాడు, మీ పిల్లలకు ఏమైనా చెప్పేది ఉంటే పిల్లలు ఎంజాయ్ చేయకండి. మీ నాయన అంటే బాగా హ్యాపీగా వెళ్తున్నాడు. మీ పిల్లలకి మీరు చెప్తారో అటువంటి టెండర్ ఏజ్ లో మనము చాలా అద్భుతంగా నేర్పించగలగాలి. అలాంటి వాళ్ళు వరంగల్ హన్మకొండ కాశ్మీర్లో నేర్పించారు. లేదనుకుంటే అని చెప్పేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా కొన్ని సంవత్సరాలు గట్టిగా మీ పిల్లలు ఇంత చెప్పాలి, గట్టిగా పిల్లలకు వచ్చి కదా. పిల్లలకు ఎప్పుడో ఇచ్చే బదులు, మీరు సంపాదించింది ఎప్పుడో ఇచ్చే బదులు ఇప్పుడే ఇవ్వచ్చు కదా. మంచి విద్యా రూపంలో, మంచి చదువు రూపంలో, మంచి కాలేజ్ రూపంలో, మంచి నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఆస్తి ఇవ్వండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఏం చేస్తాం? ఇప్పుడు దాంట్లో వస్తాం ఏ ఛాన్స్ లేదు, మాట్లాడదాం. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అని చెప్తాడు, అది చెప్తాం. ఒక అమెరికన్ జర్నల్ దే ఆర్ రిటన్ వెరీ క్లియర్లీ. ఒక ఎకనామిక్స్ ఏం రాసింది తెలుసా, ఈ ప్రపంచంలో 2030 తర్వాత 3 దేశాలే ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయండి. ప్రపంచానికి మార్గదర్శనం ఇస్తూ ఉంటాడు. 3 దేశాలు చెప్పిందే ప్రపంచం ఏంటంట. నాకైతే రోజు నమ్మకం దిగాలేదు. మనం రాజకీయ రోజు చూస్తుండే ఏమన్నా తెలుసా, దాంట్లో 2 దేశాల పేరు నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఒక దేశం మాత్రం భారతదేశం అని చెప్పాడు. నేను 1 country is India. టాప్ మోస్ట్ ఇంజనీర్స్, టాప్ మోస్ట్ సిఎస్, టాప్ మోస్ట్ డాక్టర్స్. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ హాస్పిటల్ రాబోతుంది ఫ్యూచర్లో. న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాబోతుంది భారతదేశంలో. డెఫినెట్లీ 2035 అవుతుంది. దాన్ని చేసేది నువ్వు నేను కాదు, మన పిల్లలు చేస్తాను. మన పిల్లలు చేస్తారంటే మన దేశాన్ని నెంబర్ 1 చేసేది మనం కాదు, మన పిల్లలు. మన పిల్లలు చదివిస్తాం, మన పిల్లలను ఆడిద్దాం, మన పిల్లలను పాడిద్దాం, మన పిల్లలకు గిటార్ నేర్పిద్దాం, మన పిల్లలకు తబలా నేర్పిద్దాం, మన పిల్లలకు మ్యూజిక్ నేర్పిద్దాం, మన పిల్లలకు కబడ్డీ నేర్పిద్దాం, మన పిల్లలకు క్రికెట్ నేర్పిద్దాం, మన పిల్లలకు చదువు నేర్పిద్దాం, మన పిల్లలకు సంస్కారం నేర్పిద్దాం. అన్ని కావాలి. ఒక చదివాడు సర్పంచ్ అన్ని కావాలి. అప్పుడే దేశం ముందుకు వస్తే బాస్. మీ పిల్లలు మీరు అన్నది మీ గురించి కాదు, దేశం గురించి అని మర్చిపోకండి. గివ్ ది గుడ్ ఎడ్యుకేషన్. దానికోసమో ఎక్కడి నుంచో వెళ్ళి తను అనుభవించింది. ఇక్కడ ఈ ఊరి వాళ్ళకి మనందరి గురించి రాజస్థాన్ వెళ్ళి ఎన్నిసార్లు 5 to 6 times 10 times అని చెప్పాడు. అన్ని టైమ్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగి we want this institution to వరంగల్, మా ఊర్లో ఉండాలి, మా ప్లేస్ లో ఉండాలని లెక్కల రాజరెడ్డి గారు మీ అందరూ తీసుకొచ్చారు. రెసోనెన్స్ టు వరంగల్. సో
one of the in the institution. It's a creator records when he is talking. We recorded total video, sir. We recorded total video. We are uploading in 14 lakh channel tomorrow. Because not only your Rajasthan people should benefit, we Telangana people should benefit out of this organization. We should know. ఏమంటే వాళ్ళకి టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ గుంజుకుందాం, మనం టెక్నాలజీ లాక్కుందాం, మనం నేర్చుకుందాం. రాజస్థాన్ బీచ్ చేద్దాం, తెలంగాణ తెలియదండి. కొంత కష్టం మనం అన్నింటిలో మొదలు పెడతాం, సూపర్ ముందుకెళ్తాం. అప్పుడు అనుకోవాలంటే అనుకున్నాం తెలంగాణ వస్తుంది, తిట్టి నాకు వచ్చింది సార్, ఇది కూడా అంతే అని చేస్తూ చూపిస్తాం బాస్. మళ్ళొకసారి రాజరెడ్డి గారికి మనసు అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ తీసుకొచ్చిన వారికి అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇప్పించారు మీ పిల్లలకు. నేను తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కాలేజ్ పిల్లలకు వచ్చి 3 to 4 hours మళ్ళీ ఎడ్యుకేషన్ మీద, చదువు మీద, ఎలా మెమరీ మీద, ఎలా చదువుకోవాలి, టైం టేబుల్ ఎలా ఉండాలి, అది కూడా నేను వచ్చి మన కాలేజ్కి వచ్చి మీ చిల్డ్రన్ చెప్తాను ఈ కాలేజ్లో. సో ఇంత జాగ్రత్తగా ఒక్కరు కూడా లేచిపోకుండా చాలా గ్రేట్ అండి. ఒక్కరు కూడా ఇవ్వలేదు, ఫస్ట్ ఏమో కంట్రోల్ చేసి అయిపోయి అందరూ కూర్చోండి. ఓకే, మీ అందరికి అభినందన తెలియజేస్తూ, ఏమన్నా మీ పిల్లల గురించి డౌట్స్ ఉంటే, ఏమన్నా మీ పిల్లల గురించి ఏదైనా క్వశ్చన్ లాగా ఉంటే, ఏదన్నా పబ్లిక్ అడగలేదు ఉంటే, ఎందుకంటే క్వశ్చన్స్ ఏముందో నా నంబర్ మీకు ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ 24/7 బాస్. రాత్రి మిడ్ నైట్ కూడా కాల్ చేయండి, ఇదే ఆన్సర్స్, ఇదే నెక్స్ట్ ఆన్సర్స్ ఇస్తాం. మై నంబర్ ఈస్ 9849000026. మై నంబర్ ఈస్ 9849000026. గంపా నాగేశ్వరరావు, సైకాలజిస్ట్. ఓకే, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. కానీ నేను ఒకటి కోరుకుంటున్నాను, మీ కాల్ నాకు రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అటువంటి ప్రాబ్లం రావద్దని కోరుకుంటున్నాను, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదని కోరుకుంటున్నాను. కానీ మనం ట్రైన్ పోతుంది, ఆ ట్రైన్ 4 years 8 వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నుంచి స్టేషన్ కష్టం, ఎన్ని అట్రాక్షన్స్ ఉంటాయి, చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, బాయ్స్ ఎక్కడ కూర్చోాలండి, ఇక్కడ ఈ 1 year ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ 1 year అంటే 1 year అంతే కదా. చెప్పండి, సెకండ్ ఇయర్ వేరే సెకండ్ ఇయర్స్ చిన్న సెకండ్ ఇయర్స్ తీరబట్టిన సెకండ్ ఇయర్స్ ఎక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ కూర్చొని రండి, కూర్చోకండి. చదివితే కదా పాస్ అయిపోయారు, ఎగ్జాంపుల్ కూడా పాస్ అయిపోయారు. ఇప్పుడు మీరు కవర్ ఇంజనీర్ అర్థం చేసుకోండి. కాబట్టి వాట్ ఎవర్ హ్యాపెండ్ 2 years బ్యాక్, 2 years కామ్. 2 రోజులు వస్తారు, రోజు బాధైతే 3 రోజులు వస్తారు, 1 రోజు రాడు. బర్త్డే ఉందనో కాలేజ్ ఇదనుకో 100 రూపాయల పండుగ అది పట్టుకోండి, హైదరాబాద్ 200 వరకు. ఓకే, ఎంతకంటే ఎక్కువ ఇక్కడ ఉక్కు కుట్టాలంటే అలా అనిపిస్తుంటుంది. తర్వాత చదువుతుంటే క్లాస్లో కూర్చుంటే ఛాలెంజ్ ఉంటుంది. రాత్రి మాత్రం నిద్రనే రాదు, 1 గంట నాన్నగారు చెప్పి ఏమి చదువుకోడా, బుక్ లో మొబైల్ ఉంటుంది, మొబైల్ ఇప్పించినారు నాయన, చదువుకోవాలనిపించాడు, చదువుకోవాలి సీరియల్ చూస్తున్నాం. అప్పుడు తెలుగు చదువుకునే అప్పుడు హిందీ వాళ్ళ सीखो तेलुगु, आप तेलुगु राज्य में तेलुगु सीखें, गुजरात में तेलुगु बात करते सुनता क्या दो, ఓకే రైట్. నేను అలాంటి నవ్వుతున్నాడు గుర్తుందా, ఒక ట్యాగ్ దొరికితే ఒకటే వృత్తుంది అనుకుంటున్నా, ఎక్కడ ఏం ఆడుతుంటారు అట్లా అయిపోయింది. దాంతో ఏమైపోయింది అంటే చెప్తే ఛాలెంజ్ వాస్ 100 rupees, 100 చాలా గ్రేట్. అది ఒక పేపర్ ఇచ్చాడు, అలా ఉంది. ఇప్పుడు 100 రూపాయలు బర్త్డే పార్టీకి 2-3 వేలు పెట్టుకుంటున్నాడు. నేను చిన్నప్పుడు బర్గర్ తీసుకుని ముందు 17 ఎక్కము, 18 ఎక్కము, 19 ఎక్కము, ఎక్కడం తెలియదు టేబుల్స్. ఇప్పుడు 17 ఎక్కమా, 17 ఒక్క నిమిషం సార్. ఒక్కరోజు ఏం చేయండి, రేపు వెళ్ళండి, మీరు కాలేజీకి వెళ్ళకండి, వెళ్ళకుండా నెక్స్ట్ డే వెళ్ళండి సార్, నిన్న కాలేజీకి రాలేదు సార్, 500 దట్ మీన్స్ మీ నాన్నగారి డబ్బులు లాస్ చేస్తున్నారు. నేను చెప్పేది ఇన్సైడ్ అర్థం చేసుకున్నాను. దుమ్మా కుట్టడం అనేది ఒకవేళ కనుక సరదా అయితే
మీ నాన్నగారి బ్లడ్ను పాడు చేస్తున్నాడు, మట్టిలో వస్తున్నాడు. గుర్తుంచుకో. కాంట్ లైక్ దాట్. యూ హావ్ టు అటెండ్ ఆల్ ది క్లాసెస్. డోంట్ మిస్ సింగిల్ క్లాస్. నేను జనరల్ చెప్తున్నా, మీ గురించి కాదు. ఒక రీల్ ప్రాబ్లం అయిందనుకో, గీతలు పడ్డాయనుకో, ఏమైందనుకో, ఏం చేస్తారు మీరు? మధ్యలో పవర్ పోయిందనుకో ఏం చేస్తారు మీరు? హలో, వాడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిందనుకో, సినిమా దాన్ని దీని మీద పడదానికి ఏం చేస్తారు మీరు? హంగామా చేసి వాడిని నిలబెట్టి మీరు మళ్ళీ ఈ సినిమా. హలో, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, యూ నీడ్ టు రైజ్ ది హ్యాండ్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్. అర్థం కాకుండా ప్రశ్నలు అడగాలి. మనం ఏం చేసి తెలుసా? నేను ఎందుకు అడగాలి? నువ్వు అడుగుతా అడగరా? దిస్ రాంగ్. ఇక్కడ ఏమైపోతుందంటే ఐఐటిఎన్స్ కాబోతున్న వాళ్ళు, నీట్ స్టూడెంట్స్ కాబోతున్న వాళ్ళు ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలని అర్థం కాకుండా, ప్రశ్న ఎంత బాగుంటే నీ ప్రపంచం అంత బాగుంటుంది. గుర్తుంచుకో. ఎక్కడ మా వాళ్ళు నేను చెప్తాను, ఒకడొక పాయింట్ ఎప్పుడు వెళ్ళిపోతానండి. మార్నింగ్ చెప్పినప్పుడు కొంతమంది విన్నారు, నేను మార్నింగ్ మాట్లాడి ఎంతమంది? అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ వీడియో స్టోరేజ్, 2 లక్షలు అంటది. నాకు ఒక మనిషి కావాలి. వాట్ గాడ్ గివ్ యు అస్ ఒకసారి ఆలోచించు. ఎంత ఇచ్చాడు భగవంతుడు మనకు, అది ఆలోచించు. యూ కెన్ డూ ఎనీథింగ్. గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావాలంటే మార్కులు ఎక్కువ రావాలి, ప్రైవేట్ కాలేజ్ సీట్ కావాలంటే పైసలు కావాలి. ఓకే, 2 లేకున్నది. బీకామ్ అంటే కామూనా, బీకామ్ యూనివర్సిటీలో హాస్టల్ సీట్ కావాలి కాబట్టి ఎంఏసీ కాలేజ్ ఎవరు సీట్ సీట్ దొరికినాడు. ఇంకా ఎవరు చేసేవాళ్ళు కాదు. ఆ రకంగా అనిపించినాం. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఆ మనసులో ఉంది. నా పాప, నా బాబు ఇంటర్మీడియట్ వాటి వాటి బిగాం చిన్నప్పటి నుంచి కూడా దేవాంటుడు బిగాం బొమ్మలు ఎప్పేవాళ్ళు, బొమ్మలు పెట్టేసేవాళ్ళు, ఏమో చేసేవాళ్ళు. అడుగుతున్నా వాటి బిగాం ఇంజనీర్స్ అంటే 2 ఇంజనీర్స్ అయినా ఇంజనీర్ తండ్రిని, 2 ఇంజనీర్ తండ్రిని మాట్లాడుతున్నాను. మై డాటర్ ఎర్న్స్ 16 lakhs per month. నెలకు 16 లక్షలు సంపాదిస్తున్న నా కూతురు. మై సన్ ఎర్న్స్ 8 lakhs per month. హలో, 2 ఇంజనీర్ తండ్రిగా మాట్లాడుతున్నాను. నాలాగా మీ నాన్నగారు చెప్పుకోవాలి. అటువంటి ఛాన్స్ ఇస్తారా? ఏడిస్తారు మొబైల్ పట్టుకుంటే. మై డాటర్ సిబిఐలో, మై సన్ వాసవిలో, హైదరాబాద్లో. ఇద్దరు కూడా బీటెక్ ఏంటో మొబైల్ లేదు వాళ్ళే. వీ డోంట్ వాంట్ నో. మా అబ్బాయి మా యాపిల్ లేదు, కొత్త 13.4 ఏదో గురువు పెట్టుకున్నాడు. Second year after joining the IIT or NIT, I will purchase update phone. Congratulations. Corporate would get it. Yes or no? So give up the phone. Are you ready now? మంచి రావాలంటే ఫోన్ మంచిదా చెడ్డదా? బట్ గివ్ అప్. ఇప్పుడు 3 చెప్తాను కదా, 4 చెప్పు. కాలేజ్కు ఏం లేదా? అది మనసుకు పైసలు దగ్గర పెడుతున్నావు. ఈ కాలు లేదు, లేదు ఆ కాలు కింద పెట్టుకో. కింద బాబు ఇట్లా. సుఫియాన్ ఇప్పుడు ఏం చేసిండండి? ఎడమ కాలు ఎక్కడ పెట్టుకున్నాడు? కుడి కాలు తొడ కింద పెట్టుకున్నాడు. అన్న మగారు వినండి, చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాడు. కుడి కాలు తొడ కింద పెట్టుకున్నాడు. ఓకే, ఇలా పెట్టుకొని చదువుకోవాలి. ఈ పాసిబుల్ మీ క్లాస్ కూడా అలౌ చేస్తే కూర్చోండి, దట్స్ అప్ టు యు. అలౌ చేస్తే క్లాస్ కూడా, ఇంట్లో మాత్రం ఎవరో కలిపి కూర్చోవచ్చు. మీరు అడగండి, ఎందుకు అడగండి. కాన్సన్ట్రేషన్ 3 times ఉంటుంది. ఈజ్ ఇట్ రైట్ అని అడగండి, ఇది కరెక్టా అని అడగండి. మీకు అన్ని డౌట్ లేదన్న కరెక్టే. సుఫియాన్ బాబాకి, సుఫియాన్ స్వామీజీకి, వరంగల్ బాబాకి మీకు ఎట్లా కనిపిస్తున్నాడు? చూడండి అన్న, నేను తెలుసు నవ్వుతూ చెప్తున్నాను. ఏ బాబా ఫోటో చూడండి, ఏ స్వామీజీ ఫోటో చూడండి, దేవుళ్ళ ఫోటో చూసుకొని ఇలా ఉంటుంది. మనకు తెలియని విషయం ఏంటంటే, ఇలా కూర్చుంటే గొప్పలవుతారు, ఇలా కూర్చుంటే కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ఇలా కూర్చుంటే అబ్జర్వింగ్ స్కిల్స్ బాగుంటుంది. వీరుంటే వాడండి, లేకుంటే చెప్పేది నా వంతు. రేపటి నుంచి ఏమని పిలవద్దు కాలేజీలో చెప్పండి, సుఫియాన్ బాబాని పిలవద్దు. ఓకే, ఈ జుట్టు కత్తిరించేంత వరకు అలా పిలవండి, తర్వాత మనం కంగ్రాచులేషన్స్. లిరిక బాగుంది. అందరం సార్ దీవించి
ఒక ఆర్గనైజ్ కాదు ఐఐటి సీట్ ప్రాప్తి వస్తూ నేను జుట్టు కట్ చేసుకుంటాను రేపు చెప్ప నువ్వు కట్ చేసుకోకు కట్ చేసుకుంటాను ఇంకోటి ఓకే పోదంటే చిన్న టెక్నిక్ ఏంటంటే రీడ్ విత్ లిటిల్ సౌండ్ చిన్న సౌండ్ అన్న వన్ ఆఫ్ ది సెన్స్ షుడ్ వర్క్ చిన్న సౌండ్ చదువుకోండి అప్పుడేమీ తెలుసా కాన్సన్ట్రేషన్ కంట్రోల్ ఒకటి ఇలా కూర్చోండి రెండోది చదివితే ఒక చిన్న సౌండ్ చేయండి అన్న చిన్న సౌండ్ పెద్ద సౌండ్ వద్దు చిన్న సౌండ్ చేసి చదువుకోండి అప్పుడు తెలిసి కాన్సన్ట్రేషన్ మీ దగ్గర ఉంటుంది చదువుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా లైట్ పైన చూడాలన్న మీ ఇంట్లో లైట్ పైన చూడాలి గాలి వెళ్తురు బాగుండాలి గాలి ఉండాలి వీలుంటే కొద్దిగా సువాసన ఉండాలి అంటే సెంటు కొట్టుకోవద్దు అర్థం పెట్టుకోవద్దు ఓకే మంచి వాసన అగరబత్తి తెలుసా మీకు ఇది కాదు అగరబత్తి అంటే ఇంట్లో అమ్మ పూజ చేసినప్పుడు ఏ వాసన ఉంది అంటే ఒక పవిత్రమైన విషయం ఏంటంటే ఆ వాసన మనకు కరెక్ట్ అయింది ప్రతిరోజు చదువుకునేది కూడా టెంపులే ఇది కూడా నిజాను ఓపెన్ చేసి హ్యాపీగా రిలాక్సేషన్ చదువుకోండి ఇది పెద్ద కాస్ట్లీయా 1 hour చదువుకోండి 1 hour చదువుకోవడానికి ఏం చేయాలి తెలుసా ఇది వైబ్రేషన్ అమ్మండి ఎందుకు చెప్పింది సార్ కాస్త నవ్వుతూ నీవు చదివింది ఇంకొకరు చెప్పడం వల్ల ఏం లాభం తెలుసా మన టీచర్స్ అందరూ లెసన్స్ చూసి చెప్తారా చూడకుండా చెప్తారా కారణం తెలుసా అలా గొప్పతనం విన్నారు ఈ లెసన్ లాస్ట్ ఇయర్ చెప్పింది కాబట్టి ఇప్పుడు మనమే చేయాలి తెలుసా చదివింది ఏం చేయాలి చెప్పాలి చెప్పితే వాళ్ళకి అర్థమైతే లేదో కానీ మనకి మధ్య మర్చిపోయాం బాగుందా బాగుందా ఒక మీ ఇంట్లో అదున్నాం మీరు ఇంట్లో ఉంది మీరు ఏం చేయాలి సార్ మీ ఇంట్లో మిర్రర్ ఉందా మిర్రర్ ముందుకు వెళ్ళాలి మీరు